మెదడులో రక్తస్రావం జరగటం అనేది అత్యవసర పరిస్థితి. ఈ విపత్కర పరిస్థితిలో సాధ్యమైనంత వేగంగా వైద్య సాయాన్ని అందించాల్సి ఉంటుంది. మెదడులో రక్తస్రావం జరగటానికి చాలా వరకు అధిక రక్తపోటే కారణంగా ఉంటుంది. అలాగే మద్యపానం అలవాటు ఉన్నప్పుడు, ఏళ్ల కొద్దీ మందులు వాడుతున్నప్పుడు కూడా మెదడులో రక్తస్రావం జరిగే అవకాశాలు ఉంటాయి. ఆలస్యం అవుతున్న కొద్దీ ప్రాణాలకు ముప్పు ముంచుకొచ్చే ఇలాంటి విషమ పరిస్థితిలో ఏం చేయాలో, వెంటనే ఎలాంటి చికిత్స అవసరమవుతుందో డాక్టర్ని అడిగి ఇప్పుడు తెలుసుకుందాం. బ్రెయిన్ హ్యామరేజ్ అంటే ఏంటి? బ్రెయిన్ హెమరేజ్ అంటే బ్రెయిన్లో ఏ పార్ట్లో అయినా కానీ బ్లీడ్ అయితే కనుక దాన్ని బ్రెయిన్ హెమరేజ్ అనేది అంటాం. అండ్ ఆ బ్రెయిన్ హెమరేజ్ అనేది ఎయిదర్ తలకి దెబ్బ తగలడం వల్లన్నా రావచ్చు, లేదా ఆ రక్తనాళాలు వీక్గా ఉండి దాన్ని చిట్లడం వల్లన్నా రావచ్చు. మెదడులో రక్తస్రావం జరిగినప్పుడు ఎలాంటి లక్షణాలు కనిపిస్తాయి? రక్తనాళాలు వాటి యొక్క వాల్ ఏదైతే ఉందో అది వీక్ అయినప్పుడు అది రప్చర్ అయిపోయి బ్రెయిన్ హెమరేజ్ అనేది ఫామ్ అవుతుంది. ఆ రప్చర్ అయ్యే టైంలో పేషెంట్కి సడన్గా హెడేక్ రావడం కావచ్చు, ఫిట్స్ రావడం కావచ్చు. ఒకవేళ చేతులు కాళ్ళు బ్రెయిన్కి ఇటుపక్కుండే పార్ట్ ఇటుపక్కుండే చేతులు కాళ్ళు కంట్రోల్ చేయడం అనేది జరుగుతుంది. ఒకవేళ ఆ ఏరియాలో కనుక హెమరేజ్ అయిందంటే కనుక ఇటుపక్కుండే కాళ్ళు చేయి వీక్నెస్ అనేది రావచ్చు, ముఖం మీద వీక్నెస్ అనేది రావచ్చు, ఫిట్స్ రావచ్చు, వాంతులు రావచ్చు బ్రెయిన్ హెమరేజ్ వచ్చినప్పుడు. మెదడు రక్తనాళాల్లో రక్తస్రావాన్ని ఎలా గుర్తిస్తారు? ఏదైనా పేషెంట్ మనం బ్రెయిన్ హెమరేజ్ సస్పెక్ట్ చేసినప్పుడు ఏంటంటే పేషెంట్ హాస్పిటల్కి వచ్చిన తర్వాత పేషెంట్ జనరల్ న్యూరలాజికల్ రెస్పాన్స్ అనేది అసెస్ చేసి సిటీ స్కాన్ అనేది చేయడం జరుగుతుంది. ఆ సిటీ స్కాన్ అనేది చేసిన తర్వాత బ్రెయిన్ హెమరేజ్ అనేది డయాగ్నోస్ అయితే ఆ బ్రెయిన్ హెమరేజ్ అనేది ఎందువల్ల వచ్చి ఉంటుంది అనే దాన్ని బట్టి చూస్తామన్నమాట. ఆ వాల్ వీక్నెస్ ఎందుకు వచ్చింది, ఎయిదర్ అన్యూరిజం కావచ్చు, ఆర్టీరియోవీనస్ మాల్ఫార్మేషన్ కావచ్చు. వీటి ద్వారా ఏంటంటే అది దేనివల్ల వచ్చింది, ఏ కారణం ద్వారా ఆ రక్తనాళం రప్చర్ అయ్యింది అనేది చేయడానికి యాంజియోగ్రఫీ చేసి డయాగ్నోస్ చేస్తాం అది దేనివల్ల రప్చర్ అయ్యింది అని. మెదడులో రక్తస్రావానికి చికిత్స ఎలా ఉంటుంది? హెమరేజెస్కి ట్రీట్మెంట్ ఎలా ఉంటుందంటే దానికి అండర్లయింగ్ కాజ్ ఏంటో చూసుకోవాలి. ఇప్పుడు అన్యూరిజం వల్ల బ్లీడింగ్ అయ్యి బ్రెయిన్ హెమరేజ్ వచ్చింది అంటే దానికి అన్యూరిజమల్ క్లిప్పింగ్ కావచ్చు, అన్యూరిజమల్ కాయిలింగ్ అని డిఫరెంట్ వెరైటీస్ ఉంటాయండి. ఓపెన్ మైక్రో సర్జరీలో అన్యూరిజమల్ క్లిప్పింగ్ కావచ్చు, అండ్ ఎండోవాస్కులర్ సర్జరీ ద్వారా అన్యూరిజమల్ కాయిలింగ్ కావచ్చు. ఏవిఎం ఒకవేళ ఆర్టీరియోవీనస్ మాల్ఫార్మేషన్ ద్వారా ఇంట్రాసెరిబ్రల్ హెమరేజ్ వచ్చింది అంటే ఆర్టీరియోవీనస్ మాల్ఫార్మేషన్కి ఓపెన్ సర్జరీస్ ఉంటాయి, అండ్ దానికి ఎండోవాస్కులర్గా ఏవిఎం ఎంబోలైజేషన్ ఉంటాయి. మెదడులో రక్తస్రావం జరగకుండా నివారించుకోవచ్చా? ఈ అన్యూరిజం ఏవిఎం కాకుండా బ్రెయిన్ హెమరేజ్ వేరే డిఫరెంట్ కారణాల వల్ల ఏదైనా వస్తుంది అంటే ఒకటి బీపీ వల్ల ఏంటంటే ఈ అన్యూరిజం ఏవిఎం అలాంటివి ఏమీ లేకుండా బ్లడ్ వెజల్ రప్చర్ అయ్యి ఐసీహెచ్ ఫామ్ అయ్యే ఛాన్స్ ఉంటుంది. మనం ప్రివెంట్ చేసుకోగల కాజెస్లో బీపీని కంట్రోల్ చేయడం ఒకటి, అండ్ లైఫ్ స్టైల్ మోడిఫికేషన్స్ అనేవి ఉంటాయి. హెల్తీ డైట్ తీసుకోవడం కావచ్చు, వాటి ద్వారా పేషెంట్ లైఫ్ స్టైల్ని మోడిఫై చేసుకుంటూ పేషెంట్ కండిషన్ని, పర్సన్ కండిషన్ని, జనరల్ బాడీ కండిషన్ని ఇంప్రూవ్ చేసుకోవడం కావచ్చు. లైఫ్ స్టైల్ మోడిఫికేషన్లో డైట్ కావచ్చు, హెల్తీ డైట్ తీసుకోవడము, అండ్ జంక్ ఫుడ్ మానేయడము, అండ్ రెగ్యులర్గా ఎక్సర్సైజెస్ చేయడం, ఫిజికల్ యాక్టివిటీ చేయడం ద్వారా మన జనరల్ బాడీ కండిషన్ని మెరుగుపరుచుకుని కోమార్బిడిటీస్ ఏవైతే ఉన్నాయో, హైపర్ టెన్షన్ ఇలాంటివి ఏవైతే ఉన్నాయో వాటిని కంట్రోల్ చేసుకుంటూ ఐసీహెచ్ని ప్రివెన్షన్లో ఇట్ కెన్ బి. మెదడులో రక్తస్రావం జరిగినప్పుడు సాధ్యమైనంత వేగంగా వైద్య సాయం అందాలి. తొలి గంటలోపే ఆసుపత్రికి చేరుకోగలిగితే చాలా వరకు గండం గట్టెక్కినట్లే. రక్తపోటును చక్కగా అదుపులో ఉంచుకోవటం ద్వారా మెదడులో రక్తస్రావం జరిగే పరిస్థితిని చాలా వరకు నివారించుకోవచ్చు.